హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సగం టోర్నమెంట్ కూడా అవ్వలేదు. అప్పుడే ఐపీఎల్ 2025 మెగా యాక్షన్. సో దీనికి సంబంధించిన డిస్కషన్స్ అండ్ దీనికి సంబంధించిన న్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి అండ్ దాని మీదనే ఒక వీడియో ఇది చూద్దాం. సో ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో అత్యంత పెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయి అండ్ దానికోసం మీరు ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి. సో మెగా యాక్షన్ విషయానికి వస్తే మెగా యాక్షన్ మీద డిస్కస్ చేయడానికి త్వరలో అన్ని టీమ్స్ మేనేజ్మెంట్స్తో ఒక మీటింగ్ అయితే బీసీసీఐ అరేంజ్ చేసింది అండ్ దీంట్లో అన్ని డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. అండ్ ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే 8 మంది ప్లేయర్స్ రిటైన్. సో ఇది చాలా పెద్ద నెంబర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి టీంలో ఉన్నటువంటి ఆ మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా రిటైన్ అయిపోతారు. సో ఐపీఎల్ అంటేనే అడ్వర్టైజ్మెంట్ అండ్ దాని నుంచి వచ్చే మనీ అండ్ దీని ద్వారా వీళ్ళు మంచి ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ లాంటి ఫ్యాన్ బేస్ను ఆ టీం అసలు మిస్ కాదు. ఇది వాళ్ళ బ్రాండ్ వాల్యూను పెంచుతుంది. అండ్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే అక్కడ మహేంద్ర సింగ్ ధోని అండ్ రవీంద్ర జడేజా ఇలాంటి ప్లేయర్స్ని ఇప్పటికి కూడా మహేంద్ర సింగ్ ధోనిని అందుకే ఆడిస్తున్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్, ఇలా వాళ్ళకి ఎవరైతే ఎక్కువ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు అండ్ దానివల్ల వీళ్ళు ఇతర టీమ్స్కి దొరికే అవకాశాలు చాలా తక్కువ. అండ్ ఇక్కడ వస్తున్న న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాతో ఉన్న వివాదాల కారణంగా బయటకు వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ లేకపోతే ఒక్కొక్కసారి సన్ రైజ్ హైదరాబాద్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కెప్టెన్గా అని చెప్పి కూడా టాక్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఇలాంటి ఒక పెద్ద బ్రాండ్ వాల్యూ ఉన్న ప్లేయర్ లేకపోవడం వల్ల ఎక్కువ ఫ్యాన్ బేస్ రావట్లేదు. దానికోసం మేనేజ్మెంట్ ఒక మంచి ప్లేయర్ని సైన్ చేయించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే సన్ రైజ్ హైదరాబాద్ విషయానికి వస్తే ఒక 8 మందినే రిటైన్ చేసుకోవాలి అనే రూల్ వచ్చినట్లయితే అందులో డొమెస్టిక్ ఎంత, ఫారిన్ ప్లేయర్స్ ఎంత అండ్ అదేవిధంగా క్యాప్డ్, అన్క్యాప్డ్ ఇవన్నీ రూల్స్ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో 8 మందినే చూసినట్లయితే మనం చూద్దాం, ప్యాట్ కమిన్స్ను రిటైన్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి. అండ్ నెంబర్ 2లో ఐడెన్ మార్కరమ్ కూడా మంచి ప్లేయరే, వీళ్ళకు ఇతన్ని కూడా రిటైన్ చేసుకోవచ్చు. నెంబర్ 3లో హెన్రిచ్ క్లాసెన్ ఎట్టి పరిస్థితుల్లో రిటైన్ చేసుకోవడానికే ట్రై చేస్తాడు. నెంబర్ 4 అభిషేక్ శర్మ, వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్యాట్స్మెన్, ఇతన్ని కూడా రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 5 నితీష్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా రిటైన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెంబర్ 6 భువనేశ్వర్ కుమార్, వీళ్ళకి ఒక సీనియర్ బౌలర్, ఇతను రిటైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 7 నటరాజన్ కూడా రిటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ నెంబర్ 8 ట్రావిస్ హెడ్. సో ఇదైతే ఒక అంచనా మాత్రమే వీళ్ళలో బెస్ట్ ప్లేయర్స్ అని చెప్పి. సో ఆ ప్లేయర్స్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, ఇలా రకరకాల కారణాలు అయితే ఉంటాయి. సో 8 మంది రిటైన్ చేసుకోవచ్చు. అందులో దాదాపు ఏ కేటగిరీకి ఎంతమంది అనేది కూడా ఈ డీటెయిల్స్ అన్నీ చూశాక, ఆ ప్లేయర్స్ నిర్ణయం చూశాక ఏదైనా డిపెండ్ అయితే ఉంటుంది. కానీ చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. 8 మంది ప్లేయర్స్ని రిటెన్షన్ అంటే టీమ్స్ ఎక్కువగా మారకపోవచ్చు, మెయిన్ థీమ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అది కొన్ని టీమ్స్కి అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు.